హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుందామండి. నేనైతే ఈ ఛానల్ కొత్తగా పెట్టానండి. ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. ఇంకా నేనైతే టిఫిన్ అయితే ఇవాళ వేడివేడి ఇడ్లీ సాంబార్ అయితే చేశానండి. ఇంకా నేను పప్పు అయితే రాత్రే రుబ్బి పెట్టుకున్నానండి. ఇంకా నేను గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసి గ్రైండ్ చేసుకుని సాల్ట్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అయితే రాసుకుని ఇంకా బాగా కలిపి పెట్టుకుని ఇడ్లీ పిండిని బాగా మళ్ళీ కలిపి ఇడ్లీలు అయితే వేసుకున్నానండి. ఇంకా ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. ఇంకా నేను సాంబార్ కూడా చేశానండి. ఇంకా సాంబార్ చేయడం అయితే మీకు వీడియో చూపించలేదండి. ఇంకా నేను పల్లీల చట్నీ కూడా చేశానండి. మీరు చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. అదిగో చూడండి, ఇడ్లీ వేడిగా ఉన్నాయండి. అందుకే కాలుతుంటే తొందరగా తీస్తున్నానండి. చూడండి సాఫ్ట్గా వచ్చినాయండి ఇడ్లీ. ఇంకా నేను పల్లీల చట్నీ అయితే పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు బాగా వేయించి చింతపండు వేసి వేయించిన పల్లీలు కొన్ని పుట్నాలు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా నేను పోపు అయితే పెట్టానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు బాగా వేయించి పోపు అయితే చేసుకున్నానండి. ఇంకా మన వేడివేడి ఇడ్లీ సాంబార్ రెడీ అయింది చూడండి. అగోండి ఇడ్లీ, ఇంకా వేడివేడి సాంబార్ చూసారా పొగలు ఎలా వస్తుందో. ఇంకా పల్లీల చట్నీ. ఇదండి ఇవాల్టి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.